మోడీ చెప్పిందే కాదు, ప్రపంచమంతా కూడా మోడీ చెప్పింది ఇప్పుడు ప్రపంచమంతా పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావం భారత్నే కాదు ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. చాలా దేశాలు ఇప్పటికే పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నాయని అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితుల వల్లే ప్రధాని మోడీ కూడా ప్రజలకు అసాధారణమైన పిలుపిచ్చారని పిఐబి ఓ ప్రకటనలో చెప్పింది. ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు పాటిస్తున్న పొదుపు చర్యలు ఏ వ్యవస్థలు ఎట్లాంటి నిబంధనలు ఉన్నాయనే అంశం మీద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వెల్లడించిన వివరాలను పిఐబి వెల్లడించింది. దీని ప్రకారం ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా 40 దేశాలు యూరోపియన్ కమిషన్ ఇంధన పొదుపు చర్యలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమే కాకుండా చివరికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలన్న దాని మీద కూడా పరిమితులు పెట్టాయి. విద్యుత్తును ఆదా చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలు ఇళ్లల్లో ఏసీల టెంపరేచర్ ఎంత ఉండాలన్నది పలు దేశాలు నిర్దేశించాయి. దాని ప్రకారం సింగపూర్, బంగ్లాదేశ్లో ఏసీలు వినియోగించేటప్పుడు కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు, మలేషియాలో 24 డిగ్రీలు, శ్రీలంక, థాయిలాండ్లో 26 డిగ్రీలు, కంబోడియాలో 24 నుంచి 25 డిగ్రీల చొప్పున ఉండాలని పరిమితులు విధించారు. జార్డాన్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల మీద నిషేధం విధించారు. ప్రయాణాలను తగ్గించడం, తద్వారా ఇంధనం ఆదా చేయడమే లక్ష్యంగా చాలా దేశాలు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నాయి. జార్డాన్, పాకిస్తాన్లో విదేశీ ప్రయాణాల మీద నిషేధం విధించారు. పలు దేశాల్లో పని దినాలు తగ్గిస్తే బంగ్లాదేశ్లో యూనివర్సిటీలు మూసేశారు. ఇంధనం, గ్యాస్ సరఫరాకు క్యూఆర్ కోడ్ ఆధారిత రేషనింగ్ అమలు చేస్తున్నారు. కొరియా, మయన్మార్ దేశాల్లో వాహనాల వినియోగాన్ని తగ్గించడానికి సరీ బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. రాత్రి 8 గంటలకు మార్కెట్లు మూసేయాలని పాకిస్తాన్ ఆదేశించింది. కంబోడియా, కొరియా, సింగపూర్ దేశాలు విద్యుత్ ఆదా మీద విస్తృత ప్రచారం చేస్తున్నాయి. సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం వంటి చర్యలను ఆయా దేశాలు అమలు చేస్తున్నాయన్నది ఐఏఏ చెబుతోంది.